రంగారెడ్డి జిల్లా బాలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం నిధులు కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. పీఎం శ్రీ పథకం కింద మంజూరైన డబ్బులతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే బిల్లులు వేసి నిధులు స్వాహా చేశారని బడంగ్పేట్ బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ ఆరోపించారు. నామమాత్రపు మరమ్మతులు చేసి నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. నిధుల వినియోగంపై ప్రశ్నించగా పాఠశాల ఉపాధ్యాయుడు రామానుజన్ రెడ్డి పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పర్యవేక్షణలో లాస్ట్ చూడడం జరిగింది. ఇది గతంలో మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి గత సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్కూల్ ని పర్యవేక్షించాము. ఈ పర్యవేక్షణలో లాస్ట్ ఇయర్ ఇక్కడ సిగరెట్లతోటి మందు సీసాలతోటి బాత్రూమ్ మొత్తం నిండిపోయి దుర్గంధం లేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ కాదు అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ యొక్క స్కూల్ కి వాష్రూమ్ లేకపోతే నేను ఇక్కడ ఉన్న నాయకులను పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మేయర్ని డిప్యూటీ మేయర్ని ఇద్దరిని తీసుకొని 40 లక్షల రూపాయలు నేను మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి నేను 40 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించుకున్నా అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు. అయితే మేము ఇప్పుడు మళ్ళా వచ్చి తిరిగి చూసేసరికి ఎలా ఉన్న బాత్రూమ్ అలాగనే ఉంది. ఈ 40 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఈ 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయా లేదా? ఈ యొక్క బాలాపూర్ గ్రామం ఇద్దరు నాయకులు ఉన్నారు. ఆ ఇద్దరు నాయకుల్ని ఈ యొక్క బాలాపూర్ గ్రామం అన్ని ఇచ్చింది. వాళ్ళకి ఇద్దరిని సర్పంచులు చేసింది, ఇద్దరిని కౌన్సిలర్లు చేసింది. ఒక కౌన్సిలర్ ఆ రోజు వైస్ చైర్మన్ గా ఉన్నారు. తర్వాత మళ్ళీ తిరిగి కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా ఇద్దరిని కార్పొరేటర్లు చేసి ఒకరు మేయర్ అయ్యారు, ఒకరు డిప్యూటీ మేయర్ అయ్యారు చూడడం జరిగింది. ఇది అంటే డబ్బులు వేస్ట్